ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా వ్రస్సల్ పలూజా అయితే అయిపోయింది. అండ్ ఈ వ్రస్సల్ పలూజా అయిపోయినప్పటి నుండి ఫ్యాన్స్ వేరే లెవెల్‌లో ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్‌కి చీర్ చేస్తున్నారన్నమాట. సో, రోమన్ రీన్స్‌కి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. రోమన్ రీన్స్ ఉంటే ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు అని, రోమన్ రీన్స్ లేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. అండ్ దాని గురించి మాట్లాడదాం. అండ్ అంతేకాదు ఈరోజు బ్రాక్ లెస్నర్ జాన్ సినాని స్క్వాష్ చేసి పడేసిండు. అసలు ఎందుకని క్వాష్ చేసిండు, దానికి రీజన్ ఏంది, రూమర్స్ ఏమున్నాయో ఆ రూమర్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ గా మనం మాట్లాడేద్దాం మన స్టెఫనీ మెక్‌మ్యాన్ గురించి. సో మన ట్రిపుల్ హెచ్ చెప్పిండన్నమాట, అంటే వ్రస్సల్ పలూజా అయిపోయిన తర్వాత పోస్ట్ షోలో, అంటే మన స్టెఫనీ మెక్‌మ్యాన్ 2026లో అంటే హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అవ్వబోతుంది అని మన స్టెఫనీ మెక్‌మ్యాన్ కి తెలియదంట. సో ఇదొక సర్ప్రైజ్ గా ఉంచినారంట. మన స్టెఫనీ మెక్‌మ్యాన్ కి అస్సలు తెలియదంట మన అండర్టేకర్ ఇలా వచ్చి అనౌన్స్ చేస్తాడు అని. సో అదొక సర్ప్రైజ్ గా ఉండిపోయిందంట. సో మన ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనం బ్రాక్ లెస్నర్ గురించి. సో బ్రాక్ లెస్నర్ జాన్ సినాని క్వాష్ చేసి పడేసిండు. సో చాలా భయంకరంగా కొట్టిండు. అసలు ఎందుకని బ్రాక్ లెస్నర్ అలా జాన్ సినా పైన అటాక్ చేసిండు, సో దానికి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి బ్రాక్ లెస్నర్ అలా ఎందుకు అటాక్ చేసిండు అనే దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ESPN పైన వెళ్తుంది కదా, సో దీంట్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్ ని ఈ విధంగా బుక్ చేసింది. బ్రాక్ లెస్నర్ ని చాలా పవర్ఫుల్ గా చూపించింది. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అలా క్వాష్ చేయకపోయి ఉంటే మేబీ నార్మల్ గా చూపిస్తే మనం ఇంతగానో మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈ ESPN గురించి బ్రాక్ లెస్నర్ గురించి ఇంతగానో మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అలా స్క్వాష్ చేసిండు కాబట్టి అసలు ఎందుకు ఇలా జరిగింది అని మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నార్మల్ గా జరుగుంటే అలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఒక సర్ప్రైజ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం బ్రాక్ లెస్నర్ ని పవర్ఫుల్ గా చూపించాలి కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా మన బ్రాక్ లెస్నర్ చేత జాన్ సినాని స్క్వాష్ చేపించింది. అండ్ ఇంకొకటి, మన బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఒక్కడే వస్తే ఈ విధంగా ఉండేది కాకపోవచ్చు. బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ రీయూనియన్ అయిపోయినారు. సో వాళ్ళిద్దరు కలిసిపోయినారు. సో పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ కలిస్తే ఎలా ఉంటది, మామూలుగా ఉండదు. అంటే పాస్ట్ లో చూసినారు కదా, పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ కలిసి ఉన్నప్పుడు వేరే లెవెల్లో ఉండే బ్రాక్ లెస్నర్ ఇచ్చి పడేసేటోడు ఎవరికైనా సరే. సో ఇప్పుడు ఈ రోజు మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ కలిసిపోయినారు. సో ఇది కూడా ఒక రీజన్, మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ కలిసినారు కాబట్టి బ్రాక్ లెస్నర్ ని ఈ టైప్ లో చూపించినారు అనే దానికి. సో ఇప్పుడు పాల్ హేమన్ లేకపోయి ఉంటే నార్మల్ గా బ్రాక్ లెస్నర్ అటాక్ చేసి గెలవడమో ఓడిపోవడమో జరిగేది. బట్ ఇక్కడ పాల్ హేమన్ కలిసినారు కాబట్టి ఓల్డ్ టైప్ లో చూపిస్తున్నారు అన్నమాట మన బ్రాక్ లెస్నర్ ని. మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ కలిసి ఉండేటప్పుడు ఏ విధంగా ఉండేవాడు బ్రాక్ లెస్నర్, ఆ టైప్ లో చూపిస్తున్నారు అన్నమాట. ఎందుకు, మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ తో కలిసిపోయిండు కాబట్టి. అండ్ ఇంకొకటి, మన బ్రాక్ లెస్నర్ అండ్ మన జాన్ సినా మధ్య ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదు. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదు, మళ్ళొకసారి మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో దానికోసమే ఈ టైప్ లో క్వాష్ చేపించినారు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది, అసలు మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? అంటే మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే చూడడానికి. అండ్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినా జరగకపోయినా సర్వైవర్ సిరీస్ లో వీళ్ళు క్లాష్ అవుతారని మనకి రూమర్ అయితే ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సినా సింగిల్స్ మ్యాచ్ జరగకపోయినా సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ లో మన సెత్ టీంలోనైనా మన విజన్ టీంలోనైనా బ్రాక్ లెస్నర్ ఉంటారు. అండ్ ఇటు రోమన్ రీన్స్ టీంలో మన జాన్ సినా ఉంటారని మనకి రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన విజన్ టీం ని మేనేజ్ చేసేది ఎవరు, మన పాల్ హేమన్. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ని కూడా మేనేజ్ చేస్తుండు. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ తో కూడా కలిసిపోయిండు కాబట్టి మేబీ మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ ని ఆ విజన్ టీమ్ లోకి తీసుకురావచ్చు. ఇంతకు ముందే చెప్పినాను కదా వీడియోలో, సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ కోసం ఈ టైప్ లో బ్రాక్ లెస్నర్ ని విజన్ టీమ్ లో యాడ్ చేసినా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఒక్కవేళ మన బ్రాక్ లెస్నర్ కనుక విజన్ టీమ్ లో యాడ్ అయితే ఏముంది, వార్ వన్ సైడ్ అయిపోతుంది. బ్రాక్ లెస్నర్ అందరినీ కుమ్మేస్తాడు. నార్మల్ గానే సింగిల్ గా బ్రాక్ లెస్నర్ అందరినీ కుమ్మేస్తాడు. బట్ ఇప్పుడు ఆ విజన్ టీమ్ తో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా ఉన్నారు కదా, వారు వన్ సైడ్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు. బట్ చూడండి, మన జాన్ సినాని ఇప్పుడు వేరే లెవెల్లో చూపించాలనుకుంటే చూపిస్తుంది. బట్ ఈరోజు అలా చూపించలేదు, సూపర్ సినా లాగా చూపించలేదు. సో ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, అంటే జాన్ సినా పని అయిపోయిందని చాలా మంది అనుకుంటారు.
బట్ ఉన్నట్టుండి ఇక సర్వైవర్ సిరీస్ టైం వరకు మన జాన్ సినా ఒక సూపర్ సినా లాగా వస్తాడు, బ్రాక్ లెస్నర్ కి షాక్ ఇస్తాడు అన్నమాట. సో ఆ టైప్ లో జరగచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు బ్రాక్ లెస్నర్ జాన్ సినాని స్క్వాష్ చేయడానికి, ఒక సర్ప్రైజ్ ఉండడానికి, వీళ్ళ మధ్య మళ్ళీ ఫ్యూడ్ ని అంటే అలాగే కంటిన్యూ చేయించడానికి, మేబీ అది సింగిల్స్ మ్యాచ్ గా టర్న్ అవుతుందా లేదంటే వార్ గేమ్స్ లోకి మారుతుందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ కంపల్సరీగా వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఉంచేందుకే ఈ టైప్ లో మన డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేసింది అని మనకి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మీకు ఒకటి తెలుసా, మన జాన్ సినా నెక్స్ట్ అపియరెన్స్ ఎప్పుడో మీకు తెలుసా? సో మన జాన్ సినా నెక్స్ట్ అపియరెన్స్ డైరెక్ట్ గా క్రౌన్ జ్యువెల్లో. సో ఇంకా మిగిలిన డేట్స్ మన జాన్ సినాకి 5 డేట్స్ మిగిలిన్నాయి. నెక్స్ట్ క్రౌన్ జ్యువెల్లో వస్తారు, అండ్ దాని తర్వాత 2 రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు, 3 అయిపోయినాయి. అండ్ ఇంకొకటి సర్వైవర్ సిరీస్ లో వస్తారు, అండ్ ఇంకొకటిగా రిటైర్మెంట్ మ్యాచ్ అనమాట. అంతే, ఇక 5 డేట్స్ మిగిలిపోయినాయి. 5 డేట్స్ లో మన జాన్ సినా వస్తారు, అపియర్ అవుతారు, మ్యాచెస్ లో ఫైట్ చేస్తారు, కథం వెళ్ళిపోతారు. సో చూడాలి మరి. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు, జాన్ సినాని ఎందుకు ఇంత దరిద్రంగా బుక్ చేసినారని. ఓన్లీ ఫ్యాన్స్ అనే కాదు, రిపోర్టర్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఇంత దరిద్రంగా ఎందుకు బుక్ చేసినారని మన ట్రిపుల్ హెచ్ ని. సో చూడాలి, రీజన్ అయితే ఇది ఉందన్నమాట. మళ్ళీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ని కంటిన్యూ చేయించడానికి ఈ టైప్ లో క్వాష్ చేయించినారు అని. సో మీ మనసులో ఏమైనా ఉంటే ఇంకా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ రోజు మనకి రసల్ పలూజా అయిపోయిన తర్వాత రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కూడా చాలా ట్వీట్స్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ లేని లోటు కొట్టచ్చినట్టుగా అనిపించింది. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ లేకపోవడం వల్ల మొత్తం ప్రీమియం లైవ్ ఈవెంటే వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారు అన్నమాట. సో వాళ్ళు అలా అనడంలో కూడా అర్థం ఉందనిపిస్తుంది. అసలు ఈరోజు ఏం నచ్చింది? ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ తప్ప ఏ మ్యాచ్ కూడా అంతగానం నచ్చలేదు. అసలు రసల్ పలూజానే వేస్ట్ అని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఆ టైప్ లో బుక్ చేసినారన్నమాట. మేబీ రోమన్ రెయిన్స్ ఉంటే ఈ విధంగా ఉండేది కాదు, మేబీ కొంచెం బెటర్ గా ఉండేది రోమన్ రెయిన్స్ ఉంటే అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. క్లాష్ ఇన్ ప్యారిస్ కూడా వేరే లెవెల్లో ఉండే, దానికన్నా ముందు సమ్మర్ స్లామ్ కూడా వేరే లెవెల్లో ఉండే అన్నట్టుగా ఈ టైప్ లో ఫ్యాన్స్ అంటున్నారు అన్నమాట. సో ఇందులో కొంచెం పాయింట్ ఉందనిపిస్తుంది. బట్ అంటే ఇప్పుడు స్టార్ పవర్ ఉన్నప్పుడే, అంటే స్టార్ పవర్ ఉన్న సూపర్ స్టార్స్ ఉన్నప్పుడే ఈ విధంగా బుక్ చేసిన ట్రిపుల్ హెచ్. బ్రాక్ లెస్నర్ ఉన్నాడు, జాన్ సినా ఉన్నాడు, అండ్ సీఎం పంక్. అంటే ఈ మ్యాచ్ మనం ఏలు పెట్టద్దు, ఈ మ్యాచ్ లో అంటే ఈ మ్యాచ్ మనం ఏమనద్దు, మ్యాచ్ బాగానే ఉంది, మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. యూసోస్ రీయూనైట్ అయిపోయినారు, మన బ్రాన్ ఉన్నారు, అండ్ అంతేకాకుండా స్టెఫనీ వ్యాకర్, యోస్కై వాళ్ళిద్దరు వేరే లెవెల్లో ఫైట్ చేస్తారు. వాళ్ళ మ్యాచ్ ను కూడా అంతంగానే చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి డ్రూ మ్యాకింటర్ వర్సెస్ కోడీ రోడ్స్ మెయిన్ ఛాంపియన్ ని నార్మల్ మ్యాచ్ లో చూపించినారు అన్నమాట. సో ఇప్పుడు ఎంత మంచి స్టార్ పవర్ ఉన్న సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తే ఏంది, ట్రిపుల్ హెచ్ అలా బుక్ చేసినప్పుడు ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు అలా బుక్ చేసినప్పుడు. సో ఫ్యాన్స్ అయితే అలా అంటున్నారు. అండ్ జాన్ సినా ఫ్యాన్స్ అయితే ఫుల్ కోపంలో ఉన్నారన్నమాట. ఈ టైప్ లో ఎందుకు బుక్ చేసినారు, రిటైర్మెంట్ టూర్ ని మొత్తం నాశనం చేస్తున్నారు అని ఫ్యాన్స్ అయితే అంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు మన జాన్ సినా నెక్స్ట్ క్రౌన్ జ్యువెల్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ అది ఎవరితో ఫైట్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ బ్రాక్ లెస్నర్ తో ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదని మనకి రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో చూడాలి మరి రీమ్యాచ్ ఏమైనా జరగదా అనేది. సో రీమ్యాచ్ కంటే మేబీ వేరే సూపర్ స్టార్ తో ఫైట్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది జాన్ సినా. సో మీ రియాక్షన్ ఎందుకు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట, మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్ చేసినారు. ఈ క్రౌన్ జ్యువెల్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి క్రౌన్ జ్యువెలే కదా. క్రౌన్ జ్యువెల్లో మళ్ళొకసారి క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారంట. సో దీని అర్థం ఏంది, ప్రజెంట్ కరెంట్ రాలో అండ్ స్మాక్ డౌన్ లో ఎవరు మెయిన్ ఛాంపియన్ ఉన్నారో సో వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది, మన కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్నమాట ఫర్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ కోసం. సో మనలో మన మాట, ఈ మ్యాచ్ అవసరమా మనకి? ఆ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చి ఏం చేస్తారు? దాన్ని ఏమైనా డిఫెండ్ చేస్తారా? డిఫెండ్ చేయరు, ఏమీ చేయరు. అంటే ఏదో ఒక ఇది తీసుకొస్తున్నాం, మ్యాచ్ లో ఫైట్ చేస్తున్నాం అంటే ఫైట్ చేస్తున్నారు, ఆ ఛాంపియన్షిప్ వచ్చిందంటే వచ్చింది అంతే, అంతకు మించి ఏముండదు చెప్పుకోవడానికి తప్ప. ఆ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ దేనికి పని చేయదన్నమాట. సో ఇంతకు ముందు చూసినారు కదా, లాస్ట్ ఇయర్ చూసినారు కదా, కోడీ వర్సెస్ గుంతర్ జరిగినప్పుడు ఏమైంది, కోడీ రోడ్స్ గెలిచిండు, ఆ ఛాంపియన్షిప్ ని ఆ రోజు చూపించినారు, కథం అది మాయమైపోయింది. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ వస్తుంది.
సో ఎవరొకరు గెలుస్తారు. మాక్సిమం ఈసారి సెత్ రాలిన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ కోడీ రోడ్సే గెలిచింది కదా, ఈ ఇయర్ కూడా గెలిస్తే కరెక్ట్ ఉండదు కోడీ రోడ్స్. సెత్ రాలిన్స్ గెలవడమే బెటర్. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్ ఏ విధంగా ఎండ్ అవుతుందని. సో ఇప్పుడు కోడీ రోడ్స్ని క్లీన్గా ఓడిస్తాడా సెత్ రాలిన్స్, చీటింగ్ చేస్తాడా, విజన్ టీమ్ హెల్ప్ చేస్తుందా? ఒకవేళ విజన్ టీమ్ కనుక కోడీ రోడ్స్ పైన అటాక్ చేసింది అనుకో, మేబీ మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మన సెత్ అపోనెంట్ టీంలో మన కోడీ రోడ్స్ ఉండొచ్చు అన్నమాట. మేబీ ఈ టైప్లో ఏమైనా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అందుకనే ఈ టైప్లో మళ్ళీ కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ని పెట్టినారు కావచ్చు అని ఇలాంటి ఒక రూమర్ అన్నమాట. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ కనుక కోడీ రోడ్స్ని సెత్ రాలిన్స్ టీమ్ అపోనెంట్ టీంలో పెట్టాలని డిసైడ్ చేస్తే మేబీ ఈ క్రౌన్ జ్యువెల్లో మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట విజన్ టీము. దాని తర్వాత కోడీ రోడ్స్ మన రోమన్ రైన్స్ టీంలో రావచ్చు, ఈ విధంగా బుక్ చేయొచ్చు అన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది దానికోసం అయితే. సో చూడాలి మరి ఏమవుతుందో. మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరగబోతుంది ఫర్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జే ఉసో గురించి. జే ఉసోకి బ్లడ్ వచ్చేసింది కదా ఈరోజు రస్సెల్ పాలూజాలో. అండ్ ఆ బ్లడ్ అనేది మన జే ఉసోనే చైర్తో తగిలించుకున్నారు. బౌన్స్ అయిపోయింది అన్నమాట అటాక్ చేసే టైంలో. అండ్ మన జే ఉసోనే అది తగిలించుకున్నారు, ఆ చైర్ తగిలింది, దాంతో బ్లడ్ అనేది ఎక్కువగా వచ్చింది అన్నమాట. అండ్ దాని తర్వాత చాలా ప్యానిక్ అయిపోయిండు మన జిమ్మీ ఉసో. ఆఫేర్లో చాలా ప్యానిక్ అయిపోయింది అన్నమాట కమర్షియల్ అప్పుడు. అండ్ దానికన్నా ముందు ఆ రక్తం వచ్చిన తర్వాత ఎలియా నైట్ వెంటనే ఇక మన బ్రాన్ బ్రేకర్ కి చెప్పేసిండు, నువ్వు స్పియర్ ఇచ్చేసి మ్యాచ్ ని ఎండ్ చేసేయని. మన బ్రాన్ బ్రేకర్ కి ఎలియా నైట్ చెప్పిండన్నమాట. ఒక టైప్ లో మన జే ఉసోని సేవ్ చేసిండు ఇక్కడ మన ఎలియా నైట్. సో ఎలియా నైట్ ఏమని చెప్పిండు వెంటనే, సో మన జే ఉసోకి రక్తం వచ్చేస్తుంది, నువ్వు స్పియర్ ఇచ్చేసి మ్యాచ్ ని ఎండ్ చేయమని చెప్పేసిండు. సో అది బెటర్ మూవ్ అనిపించింది మన ఎలియా నైట్ నుండి యాజ్ ఎ రెఫరీగా. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అందుకోసమే మీకోసం ఈ న్యూస్ ని షేర్ చేసినాను. అండ్ జే ఉసో హెల్త్ గురించి మాట్లాడితే హెల్త్ అప్డేట్ ఇంకా రాలేదు, యాజ్ ఆఫ్ నౌ ఇంకా రాలేదు. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్ చేస్తుంది. సో నిజంగానే దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది. సో మేబీ అది అంటే రక్తం వచ్చింది కదా, మేబీ చిన్న కుట్లు పడి మేబీ వెంటనే వచ్చినా రావచ్చు. ప్లాన్స్ ఉంటే మేబీ ఆఫ్లో వెళ్ళొచ్చు అనమాట, బ్రేక్లో వెళ్ళొచ్చు. రెండు విధాలుగా బుక్ చేయొచ్చు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఇంకా అఫీషియల్గా అప్డేట్ చేయలేదు జే ఉసో హెల్త్ గురించి. అండ్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే లీ గురించి. సో ఇప్పుడు ఏజే లీ అయితే మ్యాచ్లో గెలిచింది. సో ఇప్పుడు సీఎం పంక్ అండ్ ఏజే లీ మ్యాచ్లో గెలిచినారు. బట్ నెక్స్ట్ ఏంది మన ఏజే లీ కోసం, అండ్ నెక్స్ట్ సీఎం పంక్ కోసం ఏముంటుంది? సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ఏమో మన కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తుండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది, రాలో కావచ్చు స్మాక్ డౌన్లో కావచ్చు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ ఒంటరిగా మిగిలిపోతాడు కదా. సో మరి సీఎం పంక్ కోసం ప్లాన్స్ ఏముంటాయి? అండ్ మేబీ విజన్ టీమ్తోనే మేబీ ప్రాబ్లమ్స్ చూపించవచ్చు. అండ్ మేబీ జే ఉసో బ్రేక్లో వెళ్తే మన జిమ్మీ ఉసో, సీఎం పంక్, ఎల్ఏ నైట్ విజన్ టీంలో ఫ్యూడ్లో ఉండొచ్చు అన్నమాట. అండ్ సర్వైవర్ సిరీస్ టైం వరకు మన రోమన్ రైన్స్ రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏజే లీ గురించి మాట్లాడితే ఏజే లీ ఏమో మళ్ళీ బెక్కీ లించ్తోనే ఫ్యూడ్లో ఉంటుందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆ ఛాంపియన్షిప్ కోసం, ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తుంది అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇంత తొందరగా ఛాంపియన్షిప్ కోసం వెళ్తుందా, బుక్ చేస్తారా అనేది డౌటే అనిపిస్తుంది. సో అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. సో రూమర్స్ అయితే ఇది ఉన్నాయి అన్నమాట, నెక్స్ట్ ఛాంపియన్షిప్ కోసం వెళ్తుంది అని. అండ్ మనకి చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఛాంపియన్షిప్ కోసం వస్తుందా లేదంటే వేరే ప్లాన్స్ ఏమైనా ఉంటాయా అనేది. సో ఇంకా అప్డేట్స్ ఇంకా రాలేదు, 100% అప్డేట్స్ ఇంకా రాలేవు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి రావాల్సినవి. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రజెంట్ ఈ రూమర్స్ ఉన్నాయి కాబట్టి మీకోసం తొందరగా వీడియో చేసి చెప్పేస్తున్నాను. మేబీ మంచిగా ఉంటే ఇంకొక వీడియో కూడా చేస్తాను ఈ రోజే, అప్డేట్స్ వస్తే నైట్ వరకు.